నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, దేశంలో ఆర్బీఐ అనేది ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అది వచ్చేసి ప్రతి రాష్ట్రంలో ఒక బ్రాంచ్ ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదంటారు? అదే అక్కడ అభివృద్ధి లేదంటారా, లేకపోతే రాజధాని లేదంటారా? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఆర్బీఐ దూరంగా ఉందంటారు? మీరే చెప్పండి. అభివృద్ధి లేదా అని అంటున్నారు కదా, లేదు. రాజధాని రాజధాని ఏది చెప్పండి. 3 ఉన్నాయి కదా సార్. ఇప్పుడు జనరల్గా అప్పుడు 3 ఆర్బీఐలు పెట్టారు మన దగ్గర. 3 దగ్గర పెట్టాలేమో, మరి అదే వాళ్ళు అలా పెట్టరు కదా. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ అని ఒక బూచి చూపించి 5 ఏళ్ళు గడిపేసిన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్, అంతే కదా. 5 ఏళ్ళు రాజధాని లేకుండా ఆ ప్రజల్ని అంతేలేండి, ఇంకా పదాలన్నీ వాడలేము మనం. గ్రేట్ కదా. అసలే ఇప్పుడు బుక్స్లో కూడా నేను మొన్న ఒక ఇండియా మ్యాప్ చూశాను. మా అబ్బాయిది సోషల్కి సంబంధించి మ్యాప్ పాయింట్ ఇస్తారు కదా. ఇండియా మ్యాప్లో రాష్ట్రాల పేర్లు, రాజధాని పేర్లు మెన్షన్ చేసి ఉన్నాయి మ్యాప్లో. అన్నిటికీ ఉన్నాయి. తెలంగాణ హైదరాబాదు, తమిళనాడు చెన్నై, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువన అలా ఉంది. ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేసింది కానీ క్యాపిటల్ మెన్షన్ చేసి లేదు. పెట్టలేదు ఆడు, ఎందుకులే అని. ఇప్పుడు అన్నిటికీ ఒరిస్సా, భువనేశ్వర్, మహారాష్ట్ర, బొంబాయి అలా పేర్లు ఉన్నాయి. దీనికి మాత్రం పేరు లేదు. మీకు కాంటి చూపిస్తాను మ్యాప్. నాకు ఓహో ఇదేంటి ఏం మెన్షన్ చేయలేదేంటి అనుకున్నప్పుడు స్ట్రైక్ అయింది. ఓహో క్యాపిటల్ వాడికి కూడా తెలియలేదేమో. ఇప్పుడు వాడైనా సర్వే చేసో లేదంటే పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో చెప్పడం కోసమైనా మెన్షన్ చేయాలి కదా. చేయలేదంటే అర్థం ఏంటి చెప్పండి మీరే. సో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. నేను అందుకే అంటాను, ఎన్ని సందర్భాల్లో చెప్పింది ఒకటే. మొన్న 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 29వ రాష్ట్రం ఏది ఏర్పడింది అని ఎవరైనా బిట్ అడిగితే, జీకే బిట్టు ఏది చెప్తారు మీరైతే? తెలంగాణ అని చెప్తారు. నేనైతే ఆంధ్రప్రదేశ్ అని అంటాను, అంతే కదా. ఇంకా రాజధాని లేదు, ఏమీ లేదు. సో అలాగా ఒక రకమైన చాలామంది నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు, నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. ఏంటి రాజధాని, సరే ఉన్నాయి ఏదో ఒకటి చెప్తున్నారు కదా. వీళ్ళు మసిపూసి మారేడుగా చేశారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్ అనేది చెప్పారు. కానీ ఏ ఒక్కదానికి కూడా అక్కడికి వెళ్ళి అది చేశాము చూసాము అన్నట్టు దాఖలాలు లేవు. జనాలు కూడా అలాగే ఉన్నారులేండి. మాకు రాజధానితో పని ఏంటి, మా తిండి మాకు అవుతుందా లేదా, తర్వాత జనరేషన్ సంకనాకిపోతే మాకేంటి, మా పని మాకు అవుతుందా లేదా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఈ రోజుకి కూడా. ఎందుకంటే సర్వేలు చెప్తున్నాయి కదా, ఇంత మెజార్టీ అంత మెజార్టీ అని. కాబట్టి అలా రాజధాని లేనప్పుడు, వాళ్ళకి క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఎక్కడని పెడతారు? జనరల్గా ప్రతి రాష్ట్రంలో కూడా రాజధాని లేదంటే ఏదో ఒక ప్రభుత్వం అడిగినప్పుడు ఒక కేంద్రంలోనో అక్కడ వచ్చి వాళ్ళ భూమి కేటాయించబడితే అక్కడ వాళ్ళ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు కనిపెట్టుకోవడం ఏదో జరుగుతుంది. అంటే అక్కడి నుంచి అన్ని బ్యాంకులకి ఇప్పుడు కొత్త నోట్లు చలామణి అయినా కానీ, లేదంటే జీతభత్యాలు చలామణి విషయంలో కానీ ఏదైనా వాళ్ళ నుంచి కొంత బ్యాంకుల్లోకి వెళ్ళి బ్యాంకుల రూపంలో ఇప్పుడు అన్ని బ్యాంకులు అనుసంధానం చేశారు కదా. ఒకప్పుడు ట్రెజరీకి ఉండేది, ఇప్పుడు బ్యాంకులకు అనుసంధానం చేసేసారు కదా. బ్యాంకుల ద్వారానే అందరి శాలరీస్ వస్తున్నాయి. సో అలా వచ్చినప్పుడు బ్యాంకులకి వాటికి పంపించాలి, లేదా ఎస్బీఐ లాంటి బ్యాంకులకి పంపించాలంటే పెద్ద పెద్ద లారీల్లో కంటైనర్లో వచ్చేవి నోట్ల కట్టలు, బాక్సులు, నాకు బాగా గుర్తుంది. సో అలాగా పంపించి ఆ రాష్ట్రానికి అక్కడి నుంచి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని అంటే ఎక్కడికి పంపించాలి? అమరావతిలో చంద్రబాబు గారి హయాంలో దానికి భూమి కేటాయించారు, ఇన్ని ఎకరాలు కట్టుకోవచ్చు. ఇప్పుడు అది ఒకటే కాదు కదా, దాని ఆంధ్రప్రదేశ్లో ఆర్బీఐ శాఖ, ఆర్బీఐ ఉద్యోగులకు ఒక క్వార్టర్సు, వాళ్ళకి మళ్ళీ సదుపాయాలు చేసే ఒక ఇవన్నీ కూడా కేటాయించాలి కదా. మరి ఎక్కడ కేటాయిస్తారు, ఎక్కడని? సో రీసెంట్గా ఎవరు మన అఖిల భారత ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ సభ్యులు ఎవరో లేఖ రాస్తే, మాకు క్యాపిటల్ ఏదో తెలియక, ఎక్కడ పెట్టాలో తెలియక మేము నిర్మించలేదు అన్నట్టుగా ఆర్బీఐ అనౌన్స్ చేసిందంట. అంటే విజయవాడలో పెట్టాలా, వైజాగ్లో పెట్టాలా, కర్నూలులో పెట్టాలా, తిరుపతిలో పెట్టాలా, ఎక్కడ, లేదా కడపలో పెట్టాలా తెలియక చేసిందంట. అంటే ఇట్లాంటివి సామాన్యులకు రీచ్ అవుతాయో లేదో కానీ మనం మాట్లాడుకోవడం అనవసరం. ఈ సామాన్యులకు రీచ్ అవ్వట్లేదు. క్యాపిటల్ లేకపోతే నేను నడవదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏ గ్రామమైనా ఒక కాలనీ కానీ గ్రామం కానీ ఏర్పడితే
ఫస్ట్ అక్కడ పెట్టాల్సినవి ఏంటో తెలుసా? ఒక గుడి, ఒక బడి, ఒక బరీల్ గ్రౌండ్. అర్థమైందా? ఒక గుడి, ఒక బడి, ఒక శ్మశాన వాటిక. ఈ 3, మిగతా 2 లేకపోయినా పర్వాలేదు, కానీ శ్మశాన వాటిక కంపల్సరీగా ఉండాలంట. ఏ గ్రామంకైనా, ఏ కాలనీ పరిధికైనా. అంత కీలకమైనదని కొన్ని అంటే లా అండ్ ఆర్డర్ సంబంధించి చట్టంలో కొన్ని అవి నిబంధనలు ఉన్నాయి. అలాంటిది రాజధాని లేకుండా రాష్ట్రాలు నడిపించేసి ప్రభుత్వాలు నడిపించేస్తుంటే ఏంటి అసలు? మళ్ళీ ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోతున్నామా? టాలెంటే కదా సార్. నిజంగా అదే అంటున్నాను. 5 ఏళ్ళు రాజధాని ఎదురా అంటే చెప్పుకోలేని లేకుండా 5 ఏళ్ళు గడిపేశారంటే నేను ఫస్ట్ ఏమన్నాను? నేను హ్యాట్స్ ఆఫ్ అన్నాను లేదా? మరి మీరు టాలెంటే కదా అని అంటున్నారు. నేను చెప్పిన దాని సింగిల్ వర్డ్లో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. మరి దానికి మీరు టాలెంట్ అనుకుంటారు, హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ అనుకుంటారు, లేదంటే ఎంతమందిని గొర్రెలుగా చేసిన మేధావు అనుకుంటారు. మీ ఇష్టం, ఏది ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆయనే నేను అనుకోను సార్, చెప్తున్నాను మాట వరుసకి కదా. మరి 5 ఏళ్ళు ఏమీ లేకుండా, ఒక అభివృద్ధి లేకుండా, ఒక రోడ్లు ఏమి వేయకుండా ఇప్పుడు రోడ్లు అవి వేస్తున్నారు. ఎందుకు? ఎలక్షన్ ముందు కాబట్టి. మొన్న ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్తే చూసేసరికి మధ్యలో సెంట్రల్ లైటింగ్, ఇటు అటు డివైడర్ వేసేసి రోడ్లు లైటింగు. అరే ఎలక్షన్ ముందా? అయితే తీరా అభ్యర్థి పేరు అనవసరం, మళ్ళీ అనవసరం. ఆ అభ్యర్థి ఇలాగ దానికి ఓపెనింగ్కి వచ్చి ఏమని మాట్లాడాడు తెలుసా? అభ్యర్థి, బాబు నేను మీ వాడిని, ప్రజల మనిషిని, నేను మనిషిగానే నన్ను చూడండి, నేను మీ సంథింగ్ డాష్ ఆ పేరు గానే చూడండి, మీకు తెలిసిన ఆ వ్యక్తిగానే చూడండి, నన్ను పార్టీ పరంగా చూడకండి, పార్టీ పరంగా చూసి నన్ను దూరం చేయకండి, నన్ను గెలిపించండి, పార్టీతో నాకు సంబంధం లేదు. బట్ ఆ పార్టీ తరపున గెలుస్తున్నాడు, వేసాడు నామినేషను, బట్ నన్నుగా చూడండి అని అభ్యర్థిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనకి తెలిసి అర్థమైపోయింది, బాబు మనం ఈ 5 ఏళ్ళు చేసింది ఏమీ లేదు అని. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కుతున్నాడు, వీళ్ళు పడుతున్నాయి. మధ్యలో ఈ ఎమ్మెల్యే ఎందుకు, మధ్యలో మంత్రి ఎందుకు, ఈ నామినేటెడ్ పోస్టులు ఎందుకు, పంచాయతీలు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, జడ్పీటీసీలు ఎందుకు, ప్రభుత్వ సలహాదారులు అంట, ఈ సలహాదారులు ఎందుకు? ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్లు అంట, పంచాయతీ ప్రెసిడెంట్లు అంట, మున్సిపల్ చైర్మన్లు అంట, నగర మేయర్లు అంట. ఎందుకు వీళ్ళందరూ? ఇంకా వేస్ట్ కదా. అందరు కలిపి ముఖ్యమంత్రి ఒక్కడిని ఎన్నుకుంటే చాలు, వ్యవస్థ ఏం అవసరం లేదు. ఆయనే మొత్తం చేస్తున్నాడు. నేనే ఇచ్చా, నేనే చేసి, నేను ఒక్కడనే చేశానని చెప్తున్నాడు కదా ఆయన కూడా. కాబట్టి అసలు ఆర్బీఐ లాంటివి చాలా, ఇవే కాదు, ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ అంశం. చాలా సంస్థలు, చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి. ఎక్కడ సమయం ఒక బట్టల షాప్ ఉందని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్టల షాపులు అంటే ఆల్రెడీ విస్తరించి ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. లేదా సమ్ ఎక్స్ కంపెనీ తీసుకున్నాం, ఆ కంపెనీ ఆల్రెడీ హైదరాబాద్లో ఉంది. ఆ కంపెనీ స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెనీ పెట్టాలనుకుంది. ఎక్కడ పెడుతుంది? వైజాగ్, అమరావతి, విజయవాడ, కర్నూలు చెప్పడం అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వాళ్ళకి ఎవరికైనా ముందుకు పిలిచి మీరు కంపెనీలు రండి పెట్టండి, మీకు ఇక్కడ స్థలం ఇస్తాం, లేదా ప్లేస్ ఇస్తాం అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఇవ్వలేదు? దాని ఎవ్వడు ఏం అడగట్లేదు. ఒక్కటే చెప్తున్నారు, అబ్బా పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చారు, పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చారు, ఒకటే చెప్తున్నారు. అదొక్కటే. అంటే ఇప్పుడు నిజంగా పెన్షన్ లబ్ధికి చేకూరి అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 5 కోట్ల మందిలో చెప్పండి. ఎన్ని లక్షలు, 10,000 మందో లక్షల మందో ఉంటారా? అంటే వాళ్ళ కోసం మిగతా వాళ్ళందరూ కూడా డాష్ అయిపోవాలా? వాళ్ళకి వేరే ఆప్షన్ చూపించవచ్చు కదా. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి పెన్షన్ కాదనట్లేదు. ఒక మనుషులు పెట్టి పర్టికులర్గా ఇంతకుముందు మరి ఇవ్వలేదా? వాళ్ళకి అందలేదా? చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పెన్షన్ పథకాలు లేవా? అందట్లేదా? అదొక్కటే చెప్తున్నారు. కానీ ఇన్ని వైఫల్యాలు, అసలు రాజధాని లేకుండా నడిపించేశారు, అభివృద్ధి లేకుండా నడిపించేశారు, ఒక కంపెనీలు రాకుండా నడిపించేసేశారు, ఒక రోడ్లు లేకుండా నడిపించేశారు. 5 ఏళ్ళు నిజంగా టాలెంటే కదా, చాలా టాలెంట్. అయినా ఇంకా కొంతమంది నమ్ముతున్నారు అని అంటే అది టాలెంట్, అది ఆల్ టాలెంట్. కాబట్టి మనం వాళ్ళందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మనం ఈ చర్చా కార్యక్రమం ముగిస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.